భద్రాచలం పట్టణంలోని మారుతి నర్సింగ్ కళాశాలలో థ్యాంక్స్ గివింగ్ మరియు ఫేర్వెల్ కార్యక్రమాన్ని జేఎన్ఎం నర్సింగ్ విద్యార్థినులు నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ జి. రవిబాబు, జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ఈ సందర్భంగా డాక్టర్ జి. రవిబాబు మాట్లాడుతూ నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైందని, అంకిత భావంతో విధులు నిర్వహించాలని తెలిపినారు. అనంతరం కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ ఓ కరస్పాండెంట్ డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు మాట్లాడుతూ జేఎం పూర్తి చేసిన 40 మంది విద్యార్థులకు ప్రఖ్యాతి చెందిన భాస్కర మెడికల్ కాలేజ్ ఆఫ్ హాస్పిటల్ మరియు వెల్నెస్ హాస్పిటల్ హైదరాబాద్లో క్యాంపస్ సెలక్షన్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపినారు. ఉద్యోగాలు పొందిన విద్యార్థినులు సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో నైపుణ్యత పెంచుకుని విదేశాల్లో సైతం ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షించినారు. అనంతరం ఎంపికకు తోడ్పడిన అధ్యాపకులను అభినందించినారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ మేము మారుమూల గ్రామాలలో చదివి అతిపేద కుటుంబాల నుండి వచ్చామని, నేడు కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉద్యోగ అవకాశం కల్పించిన కళాశాల యాజమాన్యం వారికి మరియు భాస్కర మెడికల్ కాలేజ్ ఆఫ్ హాస్పిటల్ మరియు వెల్నెస్ హాస్పిటల్ హైదరాబాద్ మేనేజ్మెంట్లకు ధన్యవాదాలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి. సుబ్బరాజు, డాక్టర్ ఎంవి కోటిరెడ్డి, ఎస్ఎన్వి రామారావు, డాక్టర్ ఆర్. చైతన్య, డాక్టర్ పి. రాజశేఖర్, డాక్టర్ జివివి. సుదర్శన్ రావు, డాక్టర్ వి. జయభారతి, డాక్టర్ వై. రాజశేఖర్ రెడ్డి, మారుతి కళాశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.